ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సరే కానీ ఈరోజు మనం ఏం చేద్దాం? మీ ఇంట్లోంచి తెచ్చిన క్లే ఉంది కదా, దాంతో ఏమైనా చేద్దామా? ఓకే, ఆ, ఏం చేద్దాం? బాల వినాయకుని చేద్దామా? సరే చేద్దాం. హే చింపాంజీ, ఈరోజు మనం క్లే బాలగణపతిని చేస్తున్నాం కదా, కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. చెప్పడానికి ఏం డౌట్? అందరూ చెప్తారు కదా మనం ఏదైనా పని ప్రారంభిస్తున్నప్పుడు గణపతి పూజ చెయ్యాలని, కానీ ఎందుకు గణపతినే పూజించాలి? ఆహా, చాలా మంచి క్వశ్చన్ అడిగావు డాంకీ. దానికి ఒక మంచి కథ ఉంది. రియల్లీ? కథ చెప్పు చెప్పు, నేను వింటా. ఒకసారి దేవతలందరూ ఒక ఇంపార్టెంట్ పని చేస్తున్నారు, కానీ స్టార్ట్ చేసిన వెంటనే చాలా ఆపదలు వచ్చాయి. పనిలో విఘ్నాలు అంటే అడ్డంకులు వచ్చాయి. అయ్యయ్యో, దేవతలకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయా? అవును. అప్పుడు అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. మనం ఏదైనా ఎప్పుడైనా పని చేయాలంటే ముందుగా గణపతికి పూజ చేయాలి, అప్పుడు విఘ్నాలు రావు అని డిసైడ్ అయ్యారు. ఓహో, అందుకేనా గణపతిని విఘ్నేశ్వర అని కూడా అంటారు? ఎగ్జాక్ట్లీ. విఘ్న అంటే అడ్డంకులు, ఈశ్వర అంటే అధిపతి, సో విఘ్నేశ్వర అంటే అడ్డంకులు తొలగించే దేవుడు అని. సూపర్ ఎక్స్ప్లెనేషన్ చింపాంజీ. నాకు కూడా ఒక విషయం తెలుసు, చెప్పనా? చెప్పు డాంకీ, నేను వినడానికి చాలా ఇష్టపడుతున్నాను తెలుసా. సరే సరే విను. గణపతి తన అమ్మా నాన్నని దేవుళ్ళుగా పూజిస్తారు. ఆయన చెప్తారు, నాకు తల్లిదండ్రులే దేవుళ్ళు అని. వావ్, చాలా గొప్పగా చెప్తారు. అందుకే అందరూ ఆయన్ని గొప్పగా పూజిస్తారు. మనం కూడా మన పేరెంట్స్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవును, మరి మనం కూడా గణపతి లాగా అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అవును. గణపతి గారు మనకి బుద్ధిని, విజయం, సంతోషం ఇస్తారు. అందుకే ముందుగా ఆయనకి పూజిస్తే చదువుల్లో, పనుల్లో సక్సెస్ వస్తుంది. అందుకే మనము మన మొదటి వీడియో గణపతితో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మనం క్లే గణపతిని తయారు చేస్తున్నాం. ఇది ఒక చిన్న ఆరంభం అయినా సరే మనం అది గణపతితో స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, ఈ వీడియో మా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. సో మా ప్రారంభం గణపతితో మొదలు పెట్టడం చాలా స్పెషల్. మీరు కూడా ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు గణపతిని మనసులో తలుచుకోండి, విజయాలు లభిస్తాయి. అందుకే చెప్దామా అందరం కలిసి? గణపతి పప్పా మోరియా, ఆదా లడ్డు చోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్, ఇట్లు మీ డాంకీ అండ్ చింపాంజీ.